అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బక్కలూరు గ్రామంలో స్థానిక ఆదివాసీ ప్రజలు రంగురాళ్ల క్వారీపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. మైనింగ్ కాంట్రాక్టర్లు పోలీసు సహకారంతో ముందుకు పోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజలు శాంతియుతంగా ప్రతిఘటించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు తెలిపినట్లుగా ఇక స్థానిక ప్రజలు పరస్పర మద్దతు లేకుండా ఏజెన్సీలో లీజు ఇవ్వడం పీసా చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకం. అలాగే ప్రభుత్వం లీజును రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్కడ వాళ్ళ ఆస్తులు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్తం మేము కోల్పోతా ఉన్నాం, ఇవి ఆపేయండి అని చెప్పేసి అనేక మార్లు జిల్లా కలెక్టరు తదితర అధికారులందరికీ కూడా తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటికీ దాన్ని ఆపటానికి బదులు అక్కడ ఎవరైతే లీజుకు తీసుకున్నారో ఆ లీజుకు తీసుకున్నటువంటి వాళ్ళని అధికారుల సపోర్టుతో ప్రభుత్వ అండదండలతో ఈ రోజు కొనసాగించాలని చెప్పేసి వస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆదివాసీల యొక్క గ్రామ సభ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 244 రూల్ 1ని కూడా కావాలని చెప్పేసి ఉద్దేశపూరితంగా ఈ ప్రభుత్వ అధికారులు ఉల్లంఘిస్తా ఉన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయం. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయంలో వీళ్ళు అధికారులు చొరవ చూపి కనుక చేస్తే ఏం జరుగుతుందో అధికారులకు తెలుసు. అదేవిధంగా ఇవాళ గనక కావాలని చెప్పేసి ఉద్దేశపూరితంగా ఇంకా ముందుకి ఈ రంగురాళ్ల క్వారీని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఈ ప్రభుత్వ అధికారులు ఇంకా మిగిలినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా దాన్ని సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తే ఆదివాసీ సంక్షేమ పరిషత్తు చూస్తూ ఊరుకోదు. అవసరం అనుకుంటే ఎంతకైనా తెగిస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.